గుంటూరులో వైసీపీ చేపట్టిన నిరసనలో ఉద్రిక్తంగా మారాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మొదలైంది. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట ఏర్పాటు చేసిన నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఏళ్లు నిండినటువంటి మహిళకి నెలకు 1500 రూపాయలు. వాళ్ళ ఇంట్లో 2 మహిళలుంటే 3000, 4 మహిళలుంటే 4000, 3 మహిళలుంటే 4500, 4 ఉంటే 6000 ఇచ్చేస్తాం అని చెప్పాడు. ఒక్క మహిళకి ఇచ్చాడా? సూపర్ 6లో ప్రధానమైనటువంటి డిమాండ్ని గాలిలో వదిలేశాడు. అంతేకాదు మన లోకేష్ గారు యువనాయకుడు, నారావారి ఏకైక పుత్రుడు, యువగలం అన్నాడు. ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు అన్నాడు. ఏమైంది యువగలం? యువగలం గాలికి పోయింది. ఆయన మాత్రం యువగలం చేశాడు. ఆయన మాత్రం ఉద్యోగం వచ్చింది మంగళగిరి ఎమ్మెల్యేగా, తర్వాత ప్రమోషన్ వచ్చింది మంత్రిగా, ఇప్పుడు డబుల్ ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏమైంది యువగలం? యువగలం గాలి యువగలం పోయింది. వాళ్ళు ఇంకోటి చెప్పారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళకి 50 సంవత్సరాలు నిండితే పెన్షన్, ఇది నా సూపర్ 6 అన్నాడు చంద్రబాబు. ఏమైంది? మొత్తం సూపర్ 6 అంతా దగా చేసినటువంటి ప్రభుత్వం ఇది. ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇది. 3 మోసగాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. 3 మోసగాళ్ల ప్రభుత్వం ఇది. ఒకరు సూపర్ 6 ఇస్తానని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రపంచ మోసగాడు. ఇంకో ఆయన ఉన్నాడు, యువగలం ఇస్తానని యువగలం పాదయాత్ర చేశాడు. డిప్యూటీ సీఎం అవలా, ఇంకా ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడు నారా లోకేష్ గారు, ఆల్ ఇండియా మోసగాడు. ఇంకో ఆయన ఉన్నాడు పాపం, సినిమా యాక్టర్, మన లోకేష్ గారి బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమన్నాడు, 30,000 మంది మహిళలు ఉమెన్ ట్రాఫిక్ కిందకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అని మోసం చేశాడు. ఇది ఒక మోసగాడు, ఆంధ్ర మోసగాడు. 3 మోసగాళ్ల పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అయిపోయింది 2 సంవత్సరాలకే కూటమి పని గోవిందా గోవిందా, కూటమి పని అయిపోయింది.